అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లేఖర్లు వినూత్నంగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. దస్తావేజు లేఖర్ల వ్యవస్థను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్లతో దస్తావేజు లేఖర్లు ఆందోళనలు చేపట్టారని, ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖర్ల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరవధిక దీక్షలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని, అప్పటిలోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం లేఖర్ల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా, అలాగే ఆర్ఎస్కేల ఏర్పాట్లు వ్యతిరేకంగా 8వ రోజు సమ్మె చేస్తున్నాం. మేమందరం కూడా ఎన్నాళ్ళ నుంచో ఇదే వృత్తిగా భావించి తరతరాల నుంచి, తాతల నాటి నుంచి ఈ దస్తావేజ్ లేఖల వృత్తిని మేము కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే ప్రజల యొక్క వాళ్ళ అభీష్టాల మేరకు దస్తావేజులు రాస్తూ వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నాము. అలాగే ఈ జీవో నెంబర్ 396 వల్ల ఫ్రంట్ ఆఫీసులు ఏర్పాటు చేసి, ఆర్కే కేంద్రాలు ఏర్పాటు చేసి, వాళ్ళే ప్రైవేటు వ్యక్తుల్ని నియమించి గవర్నమెంట్ వారు ఈ మా యొక్క లేఖల వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు మేము 8వ రోజు సమ్మె కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా రేపు ఈ నెల 31వ తేదీ వరకు ఈ సమ్మె కార్యక్రమం ఇంకా జరుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మా లేఖల వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవం పొందే వరకు మేమందరం కూడా ఇలాగే కష్టపడుతూ, ఇలా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కానీ, మాకు ఏ విధమైన ఆదాయ వనరులు లేకపోయినా కానీ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే రేపొద్దున మా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనేది, మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఈ సమ్మె చేయడం జరుగుతుంది. భాగంగా ఈరోజు 8వ రోజు ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం దస్తావేజ్ లేఖర్లందరూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి ఏదో ఒక విధంగా వినూత్న రీతిలో నిరసన తెలిపి ఈ నెల 31 వరకు ఇదే తీరుగా మేము ముందుకు పోయి మా యొక్క భవిష్యత్తు తరాలు మేము బాగుండేలాగా, మా భవిష్యత్తు నాశనం అవ్వకుండా మేము ఇదే విధంగా జీవోను వ్యతిరేకిస్తూ, అలాగే ఆర్ఎస్కేలను వ్యతిరేకిస్తూ ఇదే విధంగా దీక్షలను రకరకాలుగా ముందుకు తీసుకుపోయి శాంతియుతంగా జరుపుతామని ఈ విధంగా పత్రికా విలేకరుల సమక్షంలో మేము ఇదే కార్యక్రమానికి ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. దాన్ని ప్రభుత్వం స్పందించే వరకు మా ఈ పోరాటం ఆగదు. ఇలాగే శాంతియుతంగా ధర్నాలు చేస్తూ అందరికీ మెమరాండాలు సమర్పించుకుంటూ ఇప్పటికే చాలామందికి ఇచ్చాం. తహసీల్దార్కి ఇచ్చాం, ఎస్ఐ గారికి ఇచ్చాం, అలాగే మన విప్ డాక్టర్ సుబ్బరాజు గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మన జిల్లా రిజిస్ట్రార్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మా రిజిస్ట్రార్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మెమరాండాలు సమర్పించుకుంటూ రేపటి నుంచి ఇంకా ఉధృతం చేసి 31వ తారీఖు దాకా మా యొక్క న్యాయమైన కోరికలు పరిష్కారం అయ్యే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని ఈ విధంగా పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాం.